ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. నీ పాదాల చెంత నేను చేరినానయా, నా హృదయాన్ని నీకు అర్పించినానయా. నీ పాదాల చెంత నేను చేరినానయా, నా హృదయాన్ని నీకు అర్పించినానయా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. ఈ మధ్యకాలంలో మరి 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో నేను భోంచేసిన తర్వాత మన యవనస్తుల్లో ఒక యవన బిడ్డని నాయన ఒక ట్యాబ్లెట్ తెచ్చి వేసుకోవాలా, పైన రూమ్లో ఉందంటే తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి వేసుకునే లోపు చేతులను జారిపోయి కింద పడిపోయింది. ఆయన పాపం వాస్తవానికి ఆయన కష్టపడటానికి ఇష్టపడ్డు, అయినప్పటికీ ఆయన ఎంతగానో తెగించి కిందకు వంగి మరి చాలా సెర్చ్ చేశాడు, వెతికాడు ఎక్కడైనా ఉందో ట్యాబ్లెట్ అని. మొత్తం వెతికాడు కానీ దొరకలేదు. అన్నాడు కదా, అన్న మన కళ్ళ ముందే పడిపోయిందన్న, ఇంత వెతికాము ఎక్కడ దొరకట్లేదు ఏంటి, నేను మొత్తం అన్నీ వంగలా వెతికాడు. అదే ఆశ్చర్యం వేసింది, అయినా కానీ దొరకలేదు. ఇదేంటి దొరకలేదు అంటే, ఏమోనయ్యా వెతికి ఒక దొరకలేదు, సరే ఇంకో ట్యాబ్లెట్ తీసుకురా అని ఇంకో ట్యాబ్లెట్ తెచ్చాడు. ట్యాబ్లెట్ వేసుకొని సరే పైకి వెళ్దామని పైకి వెళ్ళటానికి నా చెప్పులు వేసుకుంటే చెప్పులో ఉంది ట్యాబ్లెట్. ఎక్కడుంది? చెప్పులో ఉంది. మొత్తం వెతికాడు కానీ ఆ చెప్పు కింద, మన కాలు పైన ఉంది కదా, చెప్పు కింద ఉంది, వెతకలే. నాకు కూడా తెలియలా
ఎప్పుడైతే నా కాలు ఆ చొప్పును టచ్ చేసిందో వెంటనే ట్యాబ్లెట్ దొరికింది. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న వాక్య భాగం కూడా ఏంటి అంటే ఫైండింగ్ ది లాస్ట్. నువ్వు ఏదైతే మరి కోల్పోయావో, లేదంటే ఏదైతే పడేసుకున్నావో, పోగొట్టుకున్నావో, దాన్ని ఏ రీతిగా నీవు పొందుకోవాలి, ఎట్లా పొందుకోవాలి మరి అనే అంశాన్ని గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీలో ఎంతమంది ఎవరు ఏం పోగొట్టుకోలేదా మీ లైఫ్లో? పోగొట్టుకున్నారా లేదా? ఏం పోగొట్టుకున్నారు? చెప్పబాకండి. పెళ్ళైన వాళ్ళు, పురుషులు పెళ్ళి అవ్వగానే నా ఫ్రీడమ్ వెళ్ళిపోయింది బ్రదర్ అని, అది అందరికీ జరుగుతుంది. అట్లాంటివి కాదు. ఏం పోగొట్టుకున్నారు కదా? రకరకాలుగా చాలా విషయాలు మనం పోగొట్టుకుంటా ఉంటాం. ఈరోజు ఆ పోగొట్టుకున్నది ఏ రీతిగా పొందుకోవాలి? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం మరి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంట కంటే ఆమె దీపం వెలిగించు, ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు అక్కడ చూస్తే ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ దగ్గర ఎన్ని నాణ్యాలు ఉన్నాయంటండి? ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. అందులో ఒక నాణ్యాన్ని, వెండి నాణ్యాన్ని ఏం చేసిందామా? పోగొట్టుకుంది. ఆ వెండి నాణ్యాన్ని పోగొట్టుకుని మరి ఆ ఇంట్లో పడినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక దీపం తీసుకొని మొత్తం ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యాన్ని ఏం చేసిందంటే వెండి నాణ్యాన్ని కనుగొనింది. ఎప్పుడైతే ఆ వెండి నాణ్యాన్ని కనుగొనిందో ఆ సంతోషంలో అందరితో కూడా ఆ సంతోషాన్ని పంచుకున్నట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అసలు ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు? దీనికంటే పైన ఇంకొక ఉపమానం కూడా ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని మీరు చూస్తే అక్కడ మరి పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమండి నువ్వేంటి ఎప్పుడు కూడా పాపులతో స్నేహం చేస్తున్నావు, పాపులతో సుంకరులతో నువ్వు భోంచేస్తున్నావు, వారితోనే ఉంటున్నావు అని అన్నప్పుడు ప్రభు ఇంకొక ఉపమానాన్ని అక్కడ చెప్పాడు. మీరు చూస్తే 3వ వచనం నుంచి చదవండి. మనందరికీ తెలిసిన ఉపమానం ఏంటి? ఆ ఉపమానం అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి తప్పిపోయిన గొర్రె యొక్క ఉదంతము గురించి, 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రెపిల్ల తప్పిపోతే ఆ 99 గొర్రెపిల్లను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వెతకటం కోసం వెళ్తాడు. వెళ్ళి దాన్ని సంపాదించుకున్నప్పుడు సంతోషిస్తాడు అని మరి యేసయ్య తప్పిపోయిన ప్రజల కొరకు వచ్చాడు, తప్పిపోయిన గొర్రెపిల్లల కొరకు వచ్చాడనే సంగతిని ఉపమాన రీతిగా వారికి బయలుపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఇంకో చోట అంటాడు కదా, రోగికి వైద్యుడు, అంతేనా? కాబట్టి యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? తప్పిపోయిన వారా? ఎవరు తప్పిపోయిన వారు? మనమందరం తప్పిపోయిన వారమే, మనమందరము పాపం చేసిన వారమే కదా. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, నీతిమంతుడు ఒకడును లేడు, ఏ భేదం లేదు, మనమందరము పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకున్నాం. చూడండి, ఆ తర్వాత 8 నుంచి 10 వచనాల వరకు ఈ ఉదంతం చెప్పాడు. ఆ తర్వాత మీరు చూస్తే చదవనవసరంలా తప్పిపోయిన కుమారుని ఉదంతం కూడా చెప్పాడు ప్రభు. ఏమన్నా? హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి చెప్పాడు, 2వది పోగొట్టుకున్న వెండి నాణెం గురించి చెప్పాడు, 3వది తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. అయితే ఈరోజు నేను మీతో ఈ వెండి నాణెం గురించే మాట్లాడాలనుకుంటున్నా. ఏమైనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, అంతేనా? ఆ వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుందట. ఎక్కడుందంట వెండి నాణ్యము? నేల మీద పడుంది. ఆ వెండి నాణ్యం ఎక్కడ ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలి? ఆ స్త్రీ దగ్గర ఉండాలి. ఎందుకంటే అది నేల మీద పడింది,
మరి వేరే వాళ్ళు ఊడ్చినప్పుడు దుమ్ము కొట్టినప్పుడు ఆ నాణెము వెళ్ళిపోయే సంగతి, లేదంటే మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దట్ ఆ సిల్వర్ కాయిన్ ఈజ్ నాట్ ఇన్ ఏ రైట్ ప్లేస్. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వెండి నాణెము సరి అయిన స్థానములో లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు, అనేక అద్భుతాలు జరిగిస్తాడేమో, కానీ చాలాసార్లు మనము సరి అయిన స్థానములో, దేవుడు నిర్దేశించిన స్థానములో మనము ఉండని వారంగా ఉంటాం. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీతో చెప్తాడు, పలానా ప్రదేశంలో నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటే నువ్వు ఇంకో ప్రదేశంలో ఉంటావు. ప్రభువు నీ జీవితంలో అటువంటి ఉద్దేశము కలిగిన స్థితిలో లేడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది రైట్ ప్లేస్లో ఉన్నారని నమ్ముతున్నాం? చాలాసార్లు మనం ఉద్యోగం చేసేటప్పుడు, అన్న నా టాలెంట్కి నేను ఇక్కడ ఉండాల్సినండి కాదు అంటుంటారా? అనరా? నేను అన్న మనకి ఏది, మన టాలెంట్కి ఇదే ఎక్కువ అంటాను అని అంటే మనం ఏం చేయలేం. మీ గురించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే నేనేం చేయలేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్న వారిని, అంతేగాని నిన్ను నువ్వు తక్కువ చేసుకోమనలేదు. ఆమేన్, హల్లెలూయా. వీఆర్ ఆల్ కాంకర్స్ బికాస్ ఆఫ్ అవర్ క్రైస్ట్. మనమందరం కూడా మన క్రీస్తుని బట్టి అత్యధిక విజయులం. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసి చూసుకొని వస్తలేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఏమండి, మన సమాజంలో మనల్ని ఎవరు పట్టించుకుంటారండి? మనం ఎక్కడండి తక్కువ జాతి వాళ్ళం, యేసయ్యను బట్టి మనం అందరం కూడా అత్యధిక విజయులమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కానీ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ ఎట్ ద రైట్ ప్లేస్. మనము దేవుడు నిర్దేశించిన, దేవుడు నిర్ణయించిన స్థలములో లేదు, తప్పిపోయిన స్థితిలో ఉన్నాం, ఉండవలసిన స్థానములో లేని స్థితిలో ఉన్నాం. దాని కొరకు మనం ఏం చేయాలా? పోగొట్టుకున్న దాన్ని ఏం చేయాలంట? వెతకాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి పడిపోయిందంట నాను. పడిపోయిన స్థితిలో బైబిల్ గ్రంథంలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఎవరి చేతిలోంచి పడిపోయాడంట? తన దాది చేతిలోంచి ఆ చిన్నపిల్లడు పడిపోయాడంట. ఎవరు ఆయన చూద్దామా ఒకసారి? 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమని రాయబడింది? 2 సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానుకును కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలు గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. చూడండి, దాది ఏం చేసిందంట? పరుగున. ఎందుకు అంటే ఆమెకు వార్త వచ్చింది. ఏమిటి అంటే యుద్ధములో సౌలు గారు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కాబట్టి శత్రువు దాడి చేస్తాడేమో, శత్రువు సంహరిస్తాడేమో, లేదంటే దావీదు మరి సౌలు మనవడు కదా, యోనాతాను కుమారుడు కదా, చంపేస్తాడేమో అని ఆమె పారిపోతున్నప్పుడు ఆ చిన్న బిడ్డ చేతిలోంచి ఏమైపోయాడు? జారి కింద పడి మరి కాళ్ళు పోగొట్టుకుని కుంటివాడైపోయాడంట. ఆయన పేరేంటి? మెఫీబోషెత్ అనే పేరుకి అర్థం ఏంటని నేను చూస్తే మరి అవమానానికి పాత్రుడు అని రాయబడింది. పేరులోనే ఏముంది? అవమానం ఉంది. అతని పేరులోనే అవమానం ఉంది. కాబట్టి వారి దాది తీసుకెళ్ళి దాచిపెట్టి మరి ఒక ప్రాంతంలో ఏం చేస్తున్నాడు? నివసిస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే దావీదు గారికి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే అతన్ని చంపేస్తాడేమో, అతన్ని నాశనం చేస్తాడేమో అని ఎక్కడో ఒక చిన్న ప్రాంతం. ఏ ప్రాంతంలో దాగున్నాడంటే లెబోదార్ అనే ప్రాంతంలో దాగున్నాడంట. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకానొక రోజు దావీదు గారికి జ్ఞాపకం వచ్చిందంట. ఎవరి గురించి జ్ఞాపకం వచ్చింది? మీరు చూస్తే 9వ అధ్యాయం చదవండి. ఏమని రాయబడింది? 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబానెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడగగా
సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజును అడగగా సీబా, చింతకించుము, అతడు లోదేబారులో అమియేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దావీదు గారు చూడండి, అయ్యా మరి యోనాతాను ఎటువంటి వాడు? దావీదుకి కదా ప్రాణ స్నేహితుడు, ప్రాణం కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాడు, స్నేహం చేశాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయ్యా దేవుడు చూడండి, యెహోవా నాకు ఉపకారం చేయనట్లు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు శుక్రవారం రోజు చెప్పాను, బేదలను కనికరించువాడు, అంతేనా? నువ్వు బేదలకి సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్లంట? దేవునికి సహాయం చేసినట్టు. నువ్వు బేదలకి వస్త్రం ఇస్తే ఎవరికి ఇచ్చినట్లంట? దేవునికి ఇచ్చినట్టు. అయితే ఇక్కడ బేదల గురించి మాట్లాడట్లేదు, కానీ యోనాతాను కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా యోనాతాను నాకు ఎంతగానో సహాయం చేశాడు, మరి దేవుడు నాకు సహాయం చేయనట్లు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలిన్నారా, ఎవరైనా ఉన్నారా అంటే అతను చెప్పాడు కదా, అయ్యా మెఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడు, కుంటివాడు. ఎక్కడున్నాడంట? లోదేబార్ అనే స్థలంలో ఉన్నాడంట. లోదేబార్ అనే మాటకి పచ్చిక లేని స్థలం, నో పాస్చర్. ఎక్కడున్నాడంట? పచ్చిక లేదు, సమృద్ధి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మరి ఏది కూడా లేని స్థితిలో అశాంతితో బతుకుతున్నాడు. దావీదు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకుంటాడా, ఎప్పుడు చంపేస్తాడా? తన శత్రువులందరినీ సంహరించాడు కదా సౌలు. మరి మా తాతగారు దావీదుని వెంబడించి పరిగెత్తించాడు కదే, కాబట్టి నన్ను కూడా పరిగెత్తిస్తాడేమో, నన్ను కూడా చంపుతాడేమో అని భయంతో పచ్చిక లేని ప్రదేశంలో నివసిస్తున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే దావీదు చూడండి, దావీదు ఎటువంటి వాడు? దేవునికి హృదయానుసారిగా ఉన్నాడు, వెతుకుతున్నాడంట. ఎక్కడున్నాడు? ఎవరైనా ఉపకారం చేయడానికి, సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? వెతికి మరీ సహాయం చేస్తున్నాడు. మనం ఎట్టున్నాం ఈ రోజుల్లో? ఎవడైనా ఒక సహాయం అడిగితే, ఎవడైనా ఇస్తే ముందు వాడి మొక్కను తిప్పేసుకోవాలి, ఇటు నన్ను అడగట్లేదని పక్క తిరిగిపోతాం. వెతికి సహాయం చేస్తున్నాడు. అది ప్రభు మనస్సు అంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది చేస్తాం మనకు తెలియదు, కానీ వెతికల్లా సహాయం చేస్తున్నాడంట. ఏమైనా అందుకే ప్రభు దావీదుని అంతలా ఆశీర్వదించాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 40 సంవత్సరాలు పరిపాలనలో విజయాల మీద విజయాలే ఇచ్చాడు, ఓటమే ఇవ్వలేదు దావీదుకి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వెతికాడంట. వెతికాయా అక్కడున్నాడా? అయితే తీసుకురండి అంటున్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 6-7 వచనాలు చదవండి. ఏమని రాబడింది? సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడయ్యా? నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నువ్వేదైతే కోల్పోయావో ఆ భూమిని అంతా కూడా తిరిగి ఇస్తా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో నాకు తెలియదు, నువ్వేం కోల్పోయావో నాకు తెలియదు, ప్రభు వెతికల్లా నీకు ఇస్తాడు. నిన్ను వెతికల్లా ఆశీర్వాదాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయావేమో, గాడ్ విల్ గివ్ యూ దట్ పీస్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకున్నావేమో, దేవుడు తిరిగి నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఏమో నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందాక అమ్మగారు చెప్పారు వాగ్దానం. ఎటువంటి ఆనందం అంట? నీ ధన ధాన్య ద్రాక్షారసములు కదా, పండిన నాటి ఆనందము సంతోషము కంటే అధిక సంతోషం ఇస్తారంటే. హల్లెలూయా. హల్లెలూయా. కదా మన జీవితంలో ఏదైనా మంచి ఫలం వచ్చిందనుకోండి, మంచి ఆశీర్వాదం, మనకు ఎంత ఆనందం ఉంటుందో కదా. మనం ఒక సంవత్సరంగా జాబు కోసం ఎదురు చూస్తా, జాబ్ వచ్చిందనుకో ఎంత సంతోషం ఉంటుంది. కానీ దానికంటే అధిక సంతోషం ఇస్తాడండి ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వెతికి మరిగి ఇస్తాడు. ఆమేన్. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు.
నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మిడతలు తినివేసిన పంటనంతా ఇస్తా అంటున్నాడు ప్రభు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి దూరస్తుడి వైపోయేవేమో, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో, నీవు రక్షించబడిన కొత్తలో ఉన్న ఆనందము కోల్పోయిన స్థితిలో, పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో, ప్రభు వెతికల్లా నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా సమస్తాన్ని 1000% నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వెతుకుతున్నాడు దావీదు. ఎక్కడున్నావు నాయనా? నువ్వు ఉండాల్సింది లోదెబార్లో కాదు, పచ్చిక లేని ప్రదేశంలో కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడ ఉండాలంట? రాజమందిరంలో ఉండాలి. యూ షుడ్ బీ అట్ ద రైట్ ప్లేస్. రాజు యొక్క బల్ల దగ్గర నువ్వు రోజు కూడా భోజనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఎక్కడ భోజనం సిద్ధపరుస్తున్నాడు మనకి? అంతేనా? 23వ కీర్తన చదవండి, 5వ వచనం కదా, చదవండి. ఏమని రాయబడింది? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. నీవు నాకు భోజనం లేదంట, నా శత్రువులు ఎదుట నీవు నాకు ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ ఈ వాగ్దానం నా జీవితంలో ప్రతిరోజు నెరవేర్చబడుతుంది బ్రదర్ అని. వెరీ గుడ్. ఎట్లా అంటే రోజు మా ఆవిడ ముందరే తింటున్నాను భోజనం అంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు ప్రభు. గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఐ బిలీవ్ దట్ యూర్ ఆల్ ఇన్ ద రైట్ ప్లేస్. ఆమేన్. మీరు సరి అయిన స్థానంలో, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనికి మీరు వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐ బిలీవ్ దట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ దేవుడు మీ జీవితంలో మీరు కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పచ్చిక లేని ప్రదేశం కదా. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మనకి కరువుగా, నిస్తేజంగా అనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటాం కానీ మనకు అర్థమైపోతుంది మన ప్రార్థన జీవితం తగ్గిపోయింది. లేదంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటాం కానీ మనం ఆ సంతోషాన్ని అనుభవించలేం, ఆత్మలో ఆనందాన్ని అనుభవించలేం ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఇది కోల్పోయినట్లయితే ప్రభు తిరిగి ఇస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. లోదెబార్ నుంచి ఎక్కడ తీసుకొస్తాడంట ప్రభు? రాజమందిరంలోనికి, సర్వ సమృద్ధి గల ప్రదేశంలోనికి ప్రభు నిన్ను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేశాడు కదా. 66వ కీర్తన 12వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 66వ కీర్తన ఎక్కడ తీసుకెళ్తాడంట? 66వ కీర్తన 10 నుంచి 12 వచనాలు చదవండి. ఏమని పరిశీలించున్నావు, వెండిని నిర్మలము చేసిన రీతిగా చేయుచున్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎక్కడికి నడిపించాడంటే దేవుడు? సమృద్ధి గల చోటుకి. నరులు నీ నెత్తి మీద ఎక్కినా, నువ్వు నిప్పుల్లో పడినా, నీళ్ళలో పడినా దేవుడు ఏ చోటికి తీసుకెళ్తాడంట? నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్ను సమృద్ధి గల చోటుకి. జీవ మార్గాన దేవా నడుపు మా యేసునాథా, జీవమయ్యున్న దేవా నిత్య స్థుతులందుకోవా. ఈరోజు అగ్నిగుండాను ప్రయాణం చేస్తున్నప్పటికీ, జలములు నిన్ను ముంచి వేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభు ప్రతి ఆపద నుంచి నిన్ను తప్పించి సమృద్ధి గల చోటుకు నడిపిస్తాడు నా యేసయ్యా. అగ్నిలో బడినే నడచినప్పుడు జ్వాలలు నన్ను కాల్చగలేవు. జలములలో బడినే దాటునప్పుడవి పొర్లి పారవు నాపైన ఎప్పుడు. విడువను నిన్ను ఎడబాయనంటే, విడువను నిన్ను ఎడబాయనంటే, అధిక కృపతో ప్రేమించినావే, అధిక కృపతో ప్రేమించినావే. జీవ మార్గాన దేవా నడుపు మా యేసునాథా, జీవమయ్యున్న దేవా నిత్య స్తుతులందుకో. హల్లెలూయా.
ప్రభు నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేస్తున్నాడు. భయంతో బతుకుతున్నాడు మెఫీబెషెత్. అమ్మో దావీదు నన్ను చూస్తాడేమో, చంపేస్తాడేమో అని. ప్రభు విడిచిపెట్టట్లా. ఆయన కృప మెఫీబెషెత్ని విడిచిపెట్టట్లా. అందుకే దావీదు అంటే ఎవరైనా ఉన్నారా సహాయం చేయడానికి? యోనాతాను కుటుంబంలో కృప చూపించడానికి, సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఏమండి ఉన్నాడు. ఎక్కడున్నాడు? లోదేబార్లో ఉన్నాడు. ఉండాల్సింది అక్కడ కాదు. ఎక్కడ ఉండాలి? రాజమందిరంలో ఉండాలి. ఈరోజు ప్రభు యూ షుడ్ బీ ఇన్ ద రైట్ ప్లేస్ అని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పచ్చిక లేని ప్రదేశంలో కాదు నువ్వు ఉండాల్సింది, సమృద్ధి గల చోటుకు ప్రభు నిన్ను నడిపిస్తా అంటున్నాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో, లేదంటే నీ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో నువ్వు ఈరోజు ఏం పోగొట్టుకున్నావు నాకు తెలియదు. తిరిగి దేవుడు నువ్వు ఖచ్చితంగా పొందుకునేలాగా చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సమాధానాన్ని పోగొట్టుకున్నావేమో, సంతోషాన్ని పోగొట్టుకున్నావేమో, సమృద్ధిని పోగొట్టుకున్నావేమో. గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు. అవును ప్రభా, ఆయన తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్లని ఆయన వెదికి రక్షించే దేవుడు కదా నాయన ప్రభా. ఆ గొర్రెపిల్ల దొరికినప్పుడు నాయన నువ్వు ఎంతగానో సంతోషించే దేవుడు. అవును ప్రభా, మేము కూడా నాయన ప్రభా, మేము ఏదైతే పోగొట్టుకున్నామో నాయన అది పొందుకున్నప్పుడు నాయన ఎంతగానో సంతోషిస్తాం కదా నాయన. నీ సన్నిధిని పోగొట్టుకున్నామేమో ప్రభా, నీతో సాన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నామేమో ప్రభా నాయన, నీతో ఆయన స్నేహాన్ని చెడగొట్టుకున్నామేమో తండ్రి యేసయ్యా ప్రభా. ఆయన మేము కోల్పోయిన ఆ మొదటి ప్రేమ తిరిగి పొందుకునే కృప దయచేయండి ఆయన ప్రభా. మా ఆత్మీయ జీవితాల్ని ఆయన తిరిగి పునరుద్ధరించమని అడుగుతున్నాం ప్రభా. రిస్టోర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ లార్డ్ నాయన ప్రభా. పునరుద్ధరించండి నాయన ప్రభా తండ్రి. నా కృప నీకు చాలునన్నావు కదా నాయన ప్రభా. నీ కృప ఆయన బిడల మీద నాయన చూపించండి నాయన. తిరిగి నిలబెట్టండి, లేవనెత్తండి నాయన ప్రభా తండ్రి. వారు కోల్పోయిన సంతోషం అంతా, వారు కోల్పోయిన సమాధానం అంతా, వారు కోల్పోయిన సమృద్ధి అంతా తిరిగి పొందుకొందురుగాక నాయన ప్రభా తండ్రి యేసయ్యా. మీరే అట్టి కృప దయచేయండి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించేయమని, ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వల్ల ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు, విలాప వాక్యములు. మొదటి ప్రశ్న, విషమును బ్లాంక్ నా చుట్టూ మొలిపించుచున్నాడు. ప్రశ్న మరొక్కసారి, విషమును బ్లాంక్ నా చుట్టూ మొలిపించుచున్నాడు. రెండవ ప్రశ్న, ఆయన బ్లాంక్ ఎడతెగక నిలుచున్నది. ప్రశ్న మరొక్కసారి, ఆయన బ్లాంక్ ఎడతెగక నిలుచున్నది. మూడవ ప్రశ్న, ఎందులో మూతి పెట్టుకొనవలెను. ప్రశ్న మరొకసారి, ఎందులో మూతి పెట్టుకొనవలెను. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు శిశువులను, చంటి బిడ్డలను, విలాప వాక్యములు 2:11. రెండో ప్రశ్నకు జవాబు వ్యర్థ దర్శనములు, విలాప వాక్యములు 2:14. మూడో ప్రశ్నకు జవాబు యవ్వనుడు, వృద్ధుడు, విలాప వాక్యములు 2:21. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.